హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి February 16th కరెంట్ అఫైర్స్ వీడియోస్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూసే కనుక ప్రాజెక్ట్ వాటర్ వర్త్కి మన భారతదేశాన్ని అనుసంధానిస్తున్నట్లు మెటా అనే సంస్థ ప్రకటించడం జరిగింది. ప్రాజెక్ట్ వాటర్ వర్త్కి ఇండియాని కూడా అనుసంధానించడం జరుగుతుందంట. సో ఈ ప్రాజెక్ట్ వాటర్ వర్త్ అంటే ఏంటంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థ అంటే సముద్ర గర్భంలో కేబుల్స్ అనేవి వేయడం జరుగుతుంది. సో ఎందుకోసం అంటే ఇంటర్నెట్ సదుపాయం కోసం, అంటే అంతర్జాతీయంగా డిజిటల్ కనెక్టివిటీ అనేది పెంచడం కోసం ఇంటర్నెట్ కేబుల్స్ ఉంటాయి కదా, సో అవి సముద్రంలో వేయడం జరుగుతుంది ఇంటర్నెట్ కోసం అన్నమాట. సో ఇది ప్రాజెక్ట్ వర్త్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థ అంట. సో ఈ ప్రాజెక్ట్ వాటర్ వర్త్కి మన భారతదేశాన్ని కూడా అనుసంధానిస్తున్నట్లు మెటా సంస్థ ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ వాటర్ వర్త్ వచ్చేసి టోటల్గా 5 ఖండాలను కలిపే కేబుల్ వ్యవస్థ అంటే 5 ఖండాలను కలుపుతుందంట. సో దీని యొక్క టోటల్ పొడవు ఎంత ఉంటుందంటే 50,000 కిలోమీటర్ల పొడవు దీని కేబుల్ పొడవు అనేది ఉంటుందంట. సో ఇది భూమి చుట్టుకొలత కంటే ఎక్కువగా ఉంటుందంట. భూమి చుట్టుకొలత కంటే 50,000 కిలోమీటర్ పైగా పొడవున ఈ కేబుల్ వ్యవస్థ యొక్క పొడవు ఉంటుందంట. సో ఇది 5 ఖండాలను కలుపుతుందంట. అండ్ లోతు ఎంత ఉందంటే 7,000 మీటర్ల లోతు వరకు కేబుల్ అనేది వేయడం జరుగుతుంది. అంటే సముద్రం నుండి 7,000 మీటర్ల లోతు అనేది ఉంటుందంట ఈ కేబుల్. సో ఏంటంటే ఏదైనా షిప్స్ కానీ లంగర్లు అట్లాంటివి వేస్తారు కదా, సో అలాంటివి వేసినప్పుడు కూడా ఈ కేబుల్స్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా 7,000 మీటర్ల లోతులో ఈ కేబుల్స్ అనేవి వేయడం జరుగుతుందంట. సో ఇది ఎందుకంటే ఇంటర్నెట్ కార్యకలాపాలకు ఈ సముద్ర కేబుల్సే కీలకమంట. సో ఏం లేదండి, ఇంటర్నెట్ కోసం ఈ కేబుల్స్ అనేవి సముద్రంలో నిర్మిస్తారనమాట. సో అంతర్జాతీయంగా ఇంటర్నెట్ కొరకు. సో గుర్తుంచుకొని మన భారత్ని కూడా అనుసంధానించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ల్యామ్ రీసెర్చ్ అనే ఒక సంస్థ కర్ణాటకలో పెట్టుబడి పెట్టబోతుంది. సో ఇదేంటంటే కర్ణాటకలో జరిగిన ఒక మీట్ అనమాట, గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ ఇన్వెస్ట్ కర్ణాటక 2025. ఇది Feb 12న బెంగళూరులో జరిగిందనమాట. సో ఈ మీట్లో అమెరికాకు సంబంధించినటువంటి సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమ అయినటువంటి ల్యామ్ రీసెర్చ్ అనే ఒక సంస్థ కర్ణాటకలో పెట్టుబడి పెట్టబోతుందంట. 10,000 కోట్ల పెట్టుబడి కర్ణాటక స్టేట్లో పెట్టబోతుంది. సో దీనికి సంబంధించిందంటే ఇది ఒక సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమ అన్నమాట. సో సెమీ కండక్టర్స్ తయారీ కొరకు కర్ణాటకలో ఇన్వెస్ట్ చేస్తుంది ల్యామ్ రీసెర్చ్ అనే సంస్థ. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఒక స్కీమ్ అన్నమాట, నోడీ బంధనం అనే స్కీము ఏ రాష్ట్రం ప్రవేశపెట్టిందంటే పశ్చిమ బెంగాల్ ప్రవేశపెట్టింది. పశ్చిమ బెంగాల్ 2025-26 బడ్జెట్లో ఈ స్కీమ్ని ప్రవేశపెట్టింది. సో ఈ స్కీమ్ ఏంటంటే గంగా పద్మా నది దాని యొక్క అభివృద్ధి కొరకు, అండ్ ఇంకోటి ఏంటంటే ఆ నది వల్ల కోతలు నివారించడం కొరకు. ఆ నది వల్ల కోతలు అనేవి ఏర్పడతాయి కదా, నది ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఒడ్డు అనేది తెగుతుంది కదా, సో ఆ కోతలు నివారించడం కొరకు నోడీ బంధన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టిందంటే పశ్చిమ బెంగాల్ స్కీమ్. సో ఏ నది అంటే గంగా అండ్ పద్మా నది మధ్యలో, పద్మా నదికి సంబంధించి. అండ్ ఇంకొకటి ఏంటంటే గటల్ మాస్టర్ ప్లాన్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టింది. సో ఇదేంటంటే వరదల నియంత్రణ కొరకు ఈ మాస్టర్ ప్లాన్ అనేది యూజ్ అవుతుందంట. పశ్చిమ మిడ్నాపూర్లో వరదల నియంత్రణ కొరకు దీన్ని ప్రవేశపెట్టారు. పశ్చిమ బెంగాల్కి సంబంధించిన 2 గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి అంతర్జాతీయ మహిళా సదస్సును ఇటీవల బెంగళూరులో చేశారన్నమాట. February 14న జరిపారు అంతర్జాతీయ మహిళా సదస్సు. సో ఏ సంస్థ దీన్ని నిర్వహించిందంటే ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే సంస్థ ఈ అంతర్జాతీయ మహిళా సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించింది. February 14న బెంగళూరులో జరిగింది ఈ సదస్సు. సో దీనికి రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము హాజరవ్వడం జరిగింది ఈ సదస్సుకి. నెక్స్ట్ వచ్చేసి ICAI అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ ఈ ఇయర్కి 2025-26 సంవత్సరానికి గాను అధ్యక్షుని మరియు కొత్త ఉపాధ్యక్షుని నియమించడం జరిగింది. సో వారెవరంటే అధ్యక్షుడు నూతన అధ్యక్షుడు ఎవరిని నియమించబోతుందంటే చరణ్జోత్ సింగ్ నందా. సో సి అన్నమాట, చార్టర్డ్ అకౌంటెంట్ అయినటువంటి చరణ్జోత్ సింగ్ నందాని అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. సో ఈయన 73వ అధ్యక్షుడు అనమాట. నెక్స్ట్ ఉపాధ్యక్షుడిగా వచ్చేసి డి ప్రసన్న కుమార్ని నియమించడం జరిగింది. సో ఈయన కూడా సి అనమాట, చార్టెడ్ అకౌంటెంట్ అనమాట. సో ICAI సంస్థ కొత్తగా అధ్యక్షుని నియమించడం జరిగింది. సో నేమ్స్ గుర్తుంచుకోండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI అంటే. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్లలో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే 2025 సంవత్సరానికి సంబంధించి క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్ అంట. క్రిస్టియానో రొనాల్డో ఇతను ఫుట్బాల్ గేమ్కి సంబంధించిన ఆటగాడు అనమాట, క్రిస్టియానో రొనాల్డో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి PM E-డ్రైవ్ పథకం గురించి ఇటీవల పార్లమెంట్లో దీని యొక్క సమాచారం అనేది ఇవ్వడం జరిగిందనమాట.
పిఎం ఈ డ్రైవ్ పథకానికి సంబంధించి. సో దీని యొక్క ఫుల్ నేమ్ చూస్తే కనుక ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ అనమాట. సో ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించింది అనమాట. సో ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేయడం జరిగిందంటే 2024లో ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. సో ఈ పథకం ద్వారా ఏంటి లాభం అంటే జిఎస్టీ అంటే ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేస్తారో ఈ పథకం కింద వారికి జిఎస్టీ అండ్ ట్యాక్స్ పర్మిట్లో మినహాయింపులు ఉంటాయంటే ఈ స్కీమ్ కింద జిఎస్టీ మినహాయింపు ఉంటుంది, పన్ను మినహాయింపు ఉంటుంది. సో ఎవరైతే అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూజ్ చేయడానికి పెంచాలని ఈ మినహాయింపులు అనేది ఇవ్వడం జరిగింది. సో గుర్తుంచుకోండి. సో లక్ష్యం ఏంటుందంటే ఈ పథకాన్ని 2030 నాటికి ఎలక్ట్రిక్ కార్లలో 30% వృద్ధిని సాధించాలని, నెక్స్ట్ ద్విచక్ర వాహనాలు 3 చక్రాల వాహనాలు ఉంటాయి కదా, వాటిలో 80% లక్ష్యాన్ని వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి ఈ పథకం కింద. సో దీనికి సంబంధించి సెకండ్ ఫేజ్కి సంబంధించి మన దేశంలో ఎన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయంటే ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించి 16,14,737 ఎలక్ట్రిక్ అంటే విద్యుత్ వాహనాలు నడుస్తున్నాయి. అంటే ఇన్ని లక్షల విద్యుత్ వాహనాలనే ఉన్నాయి. సో అందులో 2 వీలర్ 3 వీలర్ అండ్ 4 వీలర్ చూస్తే కనుక 2 వీలర్ వచ్చేసి 14,28,000 చిల్లర ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 3 వీలర్ వచ్చేసి 1,64,000 చిల్లర ఉన్నాయి. నెక్స్ట్ 4 వీలర్ వచ్చేసి 22,548 ఎలక్ట్రిక్ వాహనాలు అనేవి ఉన్నాయన్నమాట. సెకండ్ ఫేజ్కి సంబంధించి ఇన్ని ఎలక్ట్రిక్ వాహనాలు మన భారతదేశంలో ఉన్నాయని ఈ స్కీమ్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో గుర్తుంచుకోండి ఎలక్ట్రిక్ ఈ డ్రైవ్. నెక్స్ట్ వచ్చేసి ఒక రిపోర్టు ఎలక్షన్ కమిషన్ ఇటీవల అట్లాస్ 2024 పేరుతో ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. ఏంటంటే నోటాకు సంబంధించింది. నోటా అంటే నన్ ఆఫ్ ది ఎబోవ్ అనే అర్థం. సో ఈ నోటా అనే ఆప్షన్ని ఎలక్షన్స్లో ఈ నోటా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఏ ఇయర్లో దీన్ని ప్రవేశపెట్టారు ఈ నోటా అనే ఆప్షన్ అంటే చాలా ఇంపార్టెంట్. 2014లో దీని లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంస్ ఉంటాయి కదా మెషిన్స్లో, ఈ నోటా అనే ఆప్షన్ని 2014లో ఇంట్రడ్యూస్ చేశారంట. సో గుర్తుంచుకోండి నోటా అనే ఆప్షన్ ఏ ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్ చేశారంటే 2014 నుంచి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో అయితే ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఇటీవల రీసెంట్గా అట్లాస్ 2024 అనే రిపోర్ట్ని విడుదల చేసిందంట. సో అందులో ఏంటంటే 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో నోటాకి 1.08% ఓట్లు అనేవి నమోదవడం జరిగిందంట. 1.08% ఓట్లు ఈ నోటా అనే ఆప్షన్కి వేయడం జరిగింది. ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళు ఈ ఆప్షన్కి వేయడం జరిగిందంట. సో ఆ ఇయర్ నుంచి ఇప్పుడు కంపేర్ చేస్తే కనుక 2024 ఇయర్కి కంపేర్ చేస్తే తగ్గిందన్నమాట. నోటా అనే ఆప్షన్కి ఓట్లు వేయడం తగ్గిందన్నమాట. సో ఎంత తగ్గిందంటే 0.99%కి తగ్గిందన్నమాట. సో 2024లో నోటాకి ఎన్ని శాతం ఓట్లు నమోదయ్యాయంటే 0.99% ఓట్లు అనేవి నమోదవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే అత్యధికంగా అత్యధికంగా నోటాకి వేసే ఓట్లు ఏ రాష్ట్రంలో నమోదయ్యాయంటే బీహార్లో అత్యధికంగా 2.07%తో ఓట్లు నమోదైతే ఈ ఆప్షన్కి నోటాకి. నెక్స్ట్ ప్లేస్లో దాద్రా నగర్ హవేలీ డయ్యూ డామన్ ఉన్నాయి, తర్వాత గుజరాత్ ఉన్నాయి. సో అత్యల్పంగా ఏ రాష్ట్రంలో అంటే నాగాలాండ్లో నమోదయ్యిందంట 0.21%. అత్యల్పంగా నాగాలాండ్, అత్యధికంగా వచ్చేసి బీహార్ అని గుర్తుంచుకోండి. నోటాని ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 2014లో లోక్సభ ఎన్నికల్లో ఈ ఆప్షన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పక్షి శిలాజం అనేది ఇటీవల కనుగొనడం జరిగింది. ఏ దేశంలో అంటే చైనాలోని ఫుజియన్ అనే ప్రాంతంలో ఈ పక్షి శిలాజాన్ని కనుగొన్నారంట. అత్యంత పురాతనమైనదంట ప్రపంచంలో. సో ఎన్ని సంవత్సరాల పురాతనమైనదంటే ఎన్ని సంవత్సరాల క్రితం దంటిది 160 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిదంట ఈ పక్షి శిలాజం అన్నమాట. సో దాని సైంటిఫిక్ నేమ్ ఏంటంటే బ్యామినోర్నిస్ జంగెన్సిస్ ఒక పక్షి శిలాజం ఇది, దాని యొక్క సైంటిఫిక్ నేమ్. సో ఇది చైనా దేశంలోని ఫుజియన్ అనే ప్రాంతంలో దీన్ని కనుగొనడం జరిగింది. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం నాటిదంటే 160 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిదంట ఈ పక్షి శిలాజం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి బ్రిటన్ గౌరవ నైట్హుడ్ పురస్కారాన్ని ఇటీవల ఎవరికి ఇవ్వడం జరిగిందంటే టాటా సైన్స్ చైర్మన్ అయినటువంటి ఎన్ చంద్రశేఖరన్కి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. బ్రిటన్ గౌరవ నైట్హుడ్ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సంస్థ చైర్మన్ అనమాట, టాటా సైన్స్ చైర్మన్ అనమాట. సో ఆ పురస్కారం పేరు ఏంటంటే ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్
హానరరీ DBE KBE అనే పురస్కారాన్ని కింగ్ చార్లెస్ చేతుల మీదుగా ఎన్ చంద్రశేఖర్కి ఇవ్వబోతున్నారు. సో గుర్తుంచుకోండి, బ్రిటన్ గౌరవ నైట్హుడ్ పురస్కారం ఎవరికి లభించింది? ఎన్ చంద్రశేఖర్. సో ఎందుకు గాను అంటే బ్రిటన్కి అండ్ భారతదేశానికి మధ్య వ్యాపార సంబంధాలలో విశిష్ట సేవ చేసినందుకు ఇతనికి ఈ పురస్కారాన్ని ఇవ్వబోతున్నారంట. సో గుర్తుంచుకోండి, బ్రిటన్ గౌరవ నైట్హుడ్ పురస్కారం ఎన్ చంద్రశేఖర్కి లభించింది. సో ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.